నా వాయిస్ వినిపించట్లేదా? వినిపించట్లేదమ్మా. అయ్యో! ఆంటీ. అవునా? సరే. నేను అదే ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాను. నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. అయ్యో వినపడతలా. అయ్యో! అయ్యో! సారీ. ఓకే. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16, 17 వచనాలు చదవండి. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. కింద వచనం కూడా. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. హల్లెలూయా! ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అంటే ఇంతకు ముందు నేను మాట్లాడాను చాలా సేపు. మరి ఏ కారణాన్ని బట్టియో మీరు వినలేకపోయినారు. ఇప్పుడు నేను చెప్పేది మరొకసారి వినండి. మనం ఏం మాట్లాడుతున్నామంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు, దయచేసి ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు. ఆయన ఒక సంవత్సరంలో పుట్టి, ఇంకో సంవత్సరంలో చనిపోతే, ఆ సంవత్సరాలకి మాత్రమే దేవుడు కాదు. ఇప్పుడు నేనున్నాను. నేను పుట్టిన సంవత్సరము, నేనున్న సంవత్సరము. నా జీవిత కాలం అంటే ఇంతవరకే కాలిక్యులేట్ జేస్తారు. యేసుక్రీస్తు ప్రభువుకి అది వర్తించదు. ఎందుకు వర్తించదు అంటే, ఆయన మరణించిన తరువాత, ఆయన తిరిగి లేచి అనేకులకు శరీరముతో కనిపించారు. ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు. ఆయన శరీరము సమాధిలో చీకిపోలేదు. ఆయన శరీరంతో లేసాడు. శరీరంతోనే శిష్యుల మధ్యలో 40 రోజులు గడిపాడు. శరీరంతోటే పరలోకానికి ఆరోహణమయ్యాడు. సో, ఆయన ఒక కాలానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన సత్యము. ఆదియందు ఉన్నాడు. ఇప్పటికీ ఉన్నాడు. మన పిల్ల తరముల వరకు ఉంటాడు. ఈ భూమి గతించిపోతే ఆయన గతించిపోడు. ఆకాశము, నేల పడిపోతే ఆయన గతించిపోడు. ఆయన ఎగ్జిస్టెన్స్ ఆల్ఫా, ఒమేగా, ఆది, అంతము అయ్యున్నవాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా, అందుకే నేను ఖచ్చితంగా పదాలు వాడుతున్నాను. శరీరధారిగా ఉన్నప్పుడు. ఆయన జీవితంలో ఈ మూడిటిని ఎలా అధిగమించాడో చూద్దాం. సత్యాన్ని, వాస్తవము, అసత్యము. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని తీసుకొని, ఈ మూడిటిని కూడా ఈరోజు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న వాక్యము మత్తయి సువార్త 3వ అధ్యాయము 16, 17 వచనాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మము తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక ప్రశ్న గూడా మీకు తలెత్తుతుంది. బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి? కదండీ! బాప్తిస్మము తీసుకుంటే నేను రక్షణ పొందినట్టు అర్థమా? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న. నేను బాప్తిస్మము తీసుకోకుండా చనిపోతే నేను రక్షించబడ్డట్టు అర్థమా? ఈ 2 ప్రశ్నలకి నేను మీకు చిన్న సమాధానం చెప్పి ముందుకెళ్తాను. ఇంకొక రోజు మనం బాప్తిస్మం గురించే మాట్లాడదాం. బాప్తిస్మం అనేది లోకానికి సంబంధించింది. నేను మళ్ళీ చెప్తున్నాను. బాప్తిస్మము లోకానికి సంబంధించింది. లోకంలో నేను ప్రభువులో జీవిస్తున్నాను. నా నా పాప జీవితాన్ని సమాధి చేసి, నేను కొత్త జీవితంలోకి అడుగు పెట్టాను అని లోకానికి తెలవడానికి బాప్టిజం తీసుకుంటాం. కానీ బాప్టిజం తీసుకున్నోళ్ళందరూ దేవుడి దగ్గరికి పోతారా అంటే బైబిల్ చెప్పట్లేదు. పెళ్ళికి చాలా మంది బాప్తిస్మాలు తీసుకుంటారు. ఆళ్ళందరూ కనపడరు మనకి. రేపు పరలోకంలో చనిపోయిన తర్వాత బాప్తిస్మం తీసుకున్న ప్రతోళ్ళు ఉండరక్కడ. ఎవరుంటారు? మారు మనస్సు పొందిన వాళ్ళుంటారు. అర్థమవుతుందండి? సిలువలో దొంగ బాప్తిస్మం తీసుకునే టైం లేదాయనకి. బికాజ్ ఆయన ఆల్రెడీ పనిష్మెంట్‌లో ఉన్నాడు. చావుకి దగ్గరలో ఉన్నాడు. ఆఖరి నిమిషంలో ఒప్పుకుంటాడు. తన జీవితంలో తనకు పడ్డ శిక్ష సరి అయినదే అని ఒప్పుకొని, ప్రభువుని దేవుడుగా ఒప్పుకుంటాడు. కాబట్టి ప్రభు ఆయనకు చెప్తాడు. ఏమని చెప్తాడు? నేడు నీవు నాతో కూడా, నేడు నీవు
నాతో కూడా ఎక్కడుంటాడు? పరదైసులో ఉంటాడు. నా మాట మీకు అర్థమవుతుంది కదండి. సో బాప్తిస్మం గురించిన సందిగ్ధం మీకేమైనా ఉంటే ఇంకొక మెసేజ్ మనం దాని గురించి చెప్పుకుందాము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి బాప్తిస్మానికి అర్థం ఏంటంటే, ఆయన ప్రత్యేకమైన వ్యక్తిగా, లోకం నుంచి ప్రత్యేకించబడిన వ్యక్తిగా తనను తాను చూపిస్తా ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు బాప్తిస్మం తీసుకున్నా అదే అర్థం. ఎందుకు బాప్తిస్మం తీసుకుంటామంటే, మేము మా పాప జీవితాన్ని సమాధి చేశాము. తిరిగి మరలా క్రొత్తగా వాక్యానుసారంగా బ్రతుకుతున్నాము అని చెప్పడానికి నిర్ధారణ. బాప్తిస్మం తీసుకుంటే రక్షణ అని కాదు. మారు మనసు కంపల్సరీ. బాప్తిస్మం నువ్వు తీసుకున్నా, తీసుకోకపోయినా మారు మనసు ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ భాగం చదవండి. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ఏమని శబ్దం వచ్చిందండి ఆకాశంలో నుంచి? ఈయనే నా ప్రియ కుమారుడు అని ఒక స్వరము, ఒక శబ్దం వచ్చింది. ఇప్పుడు ఈ స్వరాన్ని, ఈ శబ్దాన్ని యేసుక్రీస్తు ప్రభు విన్నాడు, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా విన్నారు. ఇప్పుడు ఆయనకి వినిపించిన వాక్యమును ఆయన నమ్ముతాడా లేదా? మీరు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు జీవితంలో మనల్ని మనం పెట్టుకొని చూసుకుందాం. ఇప్పుడు ఈ మాట మీకే చెప్తున్నాడు ప్రభు. యు ఆర్ మై బిలవ్డ్ సన్ అని ఇప్పుడు దేవుడు మీకే చెప్తున్నాడు. యు ఆర్ మై బిలవ్డ్ డాటర్ అని దేవుడు మీకే చెప్తున్నాడు. విల్ యూ బిలీవ్ ఆర్ నాట్? ఎందుకు నమ్మాలి అంటే, మాట చెప్తుంది ఎవరు? సృష్టికర్త. నీ తల్లి గర్భములో నిన్ను రూపించుకున్నవాడు, భూమికి పునాదినేసినవాడు, సముద్రము దాని అంతరంగమును దాని పొంగుని అదుపు చేయగలిగినవాడు, గాలిని కొలమానముతో కొలవగలిగినవాడు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా ప్రియ కుమారుడవు, నువ్వు నా ప్రియ కుమార్తెవు అని చెప్పాడు. సత్యాన్ని మనం నమ్మాలి. నువ్వు నమ్మకపోతే సత్యము సత్యము కాకుండా పోదు. నా మాట మీకు అర్థమైంది కదండి. 2 2 4 అని మనము ఒక ఫస్ట్ క్లాస్లో ఉన్న పాపకు చెప్పామనుకోండి, తనకు అర్థం కాదు. 10th క్లాస్కి వచ్చిన వాడికి 2 2 ఎంతరా బాబు అంటే వాడు చెప్తాడు 4 అని. ఎందుకని? ఇక్కడ మొట్టమొదట పాప తనకు అర్థం కాల సత్యం అని, కాబట్టి దాన్ని తను పట్టించుకోలేదు. నెక్స్ట్ బాబుకి తెలుసు అది సత్యం అని, కాబట్టి దాన్ని నమ్మాడు. నువ్వు నమ్మడం నమ్మకపోవడం అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ నువ్వు నమ్మావు కాబట్టి సత్యము, నమ్మకపోతే సత్యం కాకుండా పోతుంది లేదు. నా మాట మీకు అర్థమైంది కదండి. నేను రికార్డ్ చేస్తున్నాను, 1కి 2 సార్లు వినండి. తర్వాత నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది కదా. నేను ఒక విషయాన్ని మీరు నమ్మితే సత్యం, నమ్మకపోతే సత్యం కాదు అని లేదు. బయట వర్షం పడుతుంది అని నేను చెప్పాను, నువ్వు దాన్ని నమ్ముతావా నమ్మవా అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు నమ్మితే వర్షం పడుతున్నట్టు, నువ్వు నమ్మకపోతే వర్షం పడుతున్నట్టు కాదు అని లేదు. నా మాట మీకు అర్థమవుతుంది కదండి. అలాగే ఇక్కడ దేవుని వాక్యము ఆయన చెవికి వచ్చింది, శబ్దం వచ్చింది. మీకు వినిపిస్తుందా? ఎలాగైతే మీరు నా నోటి ద్వారా ప్రభు మాటలు వింటున్నారో, మీ చెవికి ఎలాగైతే శబ్దం వస్తుందో, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా శబ్దం వచ్చింది. ఆయన చెవికి ఒక శబ్దం వచ్చింది. ఏమని? యు ఆర్ ద చూజన్ వన్, యు ఆర్ మై బిలవ్డ్ సన్, యు ఆర్ మై బిలవ్డ్ సన్. ఈరోజు నువ్వు వింటున్నావు ఈ మాట, ఈరోజు నేను వింటున్నాను ఈ మాట. కొన్ని సంవత్సరాల క్రితము ప్రభు విన్నాడు ఈ మాట. ఇప్పుడు సత్యం ఏం చెప్తుంది? యు ఆర్ మై బిలవ్డ్ సన్. సత్యం ఏం చెప్తుంది? యు ఆర్ మై బిలవ్డ్ డాటర్. సత్యం అంటే దేవుని మాట,
దేవుని మాట ఏం చెప్తుందండి? యు ఆర్ మై బిలవ్డ్ సన్. ఈ మాట మనం నమ్మడానికి ఎంత బలమిస్తుందో, పోవడానికి ఈ మాట నీకు వినిపించిన వెంటనే అపవాది అలర్ట్ అయిపోతాడు. తెలుసా మీకు? యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చదివాం. దొంగ దేనికోసం వస్తాడు? దొంగతనానికి వస్తాడు, హత్యకు వస్తాడు, ఇంకా నాశనానికి వస్తాడు. చదవండి అంటే ఆ మాట. యోహాను సువార్త 10వ అధ్యాయము. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి చాలంతే. దేనికి రాడు. మరి దేనికి రాడు? అపవాది మన దగ్గరికి ఎందుకు వస్తాడంటే మనల్ని చంపడానికి రాడు. వాడికి అర్హత లేదు, అధికారం ఇయ్యబడలేదు. మన ప్రాణము ఇవ్వడమైనా తీసుకోవడమైనా అది మన ప్రభు చేతిలోనే. వాడికి మన మీద హక్కు లేదు. కానీ వాడు ఏం చేస్తాడు? మరి దేనికి రాడు, వాడు వస్తాడు. దేనికొస్తాడు? 3 పనులకు వస్తాడు. ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు, హత్య చేస్తాడు, నాశనం చేస్తాడు. చాలా జాగ్రత్తగా వినండి. దొంగతనం అంటే అర్థం ఏంటండి? నీకు విలువైనది వాడు తీసుకెళ్ళిపోతాడు. మనం అనుకుంటాం మన దృష్టిలో విలువైంది బంగారం, మన దృష్టిలో విలువైంది మన మన చైన్స్, రింగ్స్, లేకపోతే ఇంట్లో దాచుకున్న డబ్బులు, ఇవి అనుకుంటాం. ఇవి లోకానుసారంగా విలువైనవి. కానీ అపవాది ఎప్పుడు ఇవి తీసుకుపోవడానికి రాడు. మీరు బైబిల్ మొత్తం వెతకండి. అపవాది నీ దగ్గర ఉన్న సొమ్ము దోచుకోవడానికి రాడు. ఎందుకు వస్తాడు? వాక్యం ఎత్తుకొని పోతాడు. చూద్దాం అది కూడా. లూకా సువార్త 8వ అధ్యాయం. మార్కు సువార్త 4:15లో కూడా ఉందండి. ఒకవేళ లూకా సువార్త తీసినా పర్వాలేదు. లూకా సువార్త 8వ అధ్యాయంలో కూడా మీకు కనిపిస్తుంది. దేవుని రాజ్యమును గురించిన ఉపమానము 11వ వచనం, 12వ వచనంలో కనిపిస్తుంది. మార్కు సువార్త 4:15 అయినా, లూకా సువార్త 8, 11, 12 అయినా చదవండి. ఏదైనా చదవండి. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము. త్రోవ పక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. హల్లెలూయా. ఎవరు వాక్యాన్ని తీసుకెళ్తారు? అపవాది. అపవాది ఏమి దొంగిలిస్తాడు? వాక్యమును. ఎందుకంటే వాక్యము మన హృదయంలో ఉంటే మన బ్రతుకులు బాగుపడతాయని వాడికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము నీ హృదయంలో ఉంటే అది నీ నోట్లో నుంచి బయటికి వస్తుంది. నువ్వు కష్టంలో ఉన్నావు, నువ్వు రోగంతో ఉన్నావు, అప్పుడు నువ్వేం చేస్తావు? లోకం అంతా ఏం మాట్లాడుకుంటారో దాన్ని మనం మాట్లాడతాం. చాలా మంది అంటారు కష్టాల్లో ఉంటే, మా ఎన్ని కష్టాలు భరిస్తుందిరా ఈ అమ్మాయి, చిన్నప్పటి నుంచి కష్టాలు భరిస్తుంది. తల్లిగారింట్లో కష్టాలు, అత్తగారింట్లో కష్టాలు, భర్తతో కష్టాలు. ఇవన్నీ ఎవరు మాట్లాడతారు? లోకంలో ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్న వరల్డ్ ఇది మాట్లాడుతుంది. అంటే పైన వారికి ఏం కనిపిస్తుందో దాని గురించి మాట్లాడుతుంది. అవి నేను తప్పు అని చెప్పట్లా, అవి అబద్ధాలు అని నేను చెప్పట్లా, అవి వాస్తవాలు. కానీ వాస్తవం మారుతుంది. నువ్వు సత్యాన్ని చూడాలి. సత్యం ఏంటి? ఆయన మాట. సత్యం ఏంటి? ఆయన మాట. ఈ సత్యమైన వాక్యమును మన హృదయంలో పెట్టుకోకుండా 10 మంది చెప్పే మాటల్ని మన హృదయంలో పెట్టుకుంటాం. అంటే మన హృదయంలో ఆల్రెడీ విత్తబడిన వాక్యము మనం ఏం చేస్తామండి? మనమే పెరికివేసి అదే స్థలములో నలుగురు అమ్మలక్కలు చెప్పిన మాటల్ని హృదయంలో దాచుకుంటాం.
దాచుకొని కుమిలిపోతాం. నా మాట మీకు అర్థమవుతుందా? వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మీ హృదయంలో విత్తబడిన వాక్యము అపవాది ఎత్తుకొని పోతాడు. ఎందుకు ఎత్తుకొని పోతాడు? వాడికి ఏం ఏం కావాలి? నువ్వు నమ్మి రక్షణ పొందకుండా ఉండడానికి. వాక్యం వినగానే నమ్ముతాం. ఎందుకంటే నేను ఆయన పోలికలో చేయబడ్డాను. ఆయన స్వరూపంలో చేయబడ్డాను. చంటి బిడ్డకు తల్లి స్పర్శ తెలుసు. అది నేను రాకుండా ప్రభువుకి నాకు మధ్యలో ఒక అడ్డుగోడ స్థాపించడానికి, నేను నమ్మి నా బ్రతుకుని రక్షణలోకి నడిపించుకోకుండా ఉండడానికి అపవాది ఏం చేస్తుందో తెలుసా? వాక్యాన్ని ఎత్తుకొని పోతుంది. వాక్యం ఎత్తుకుపోవడం అంటే అర్థం ఏంటంటే, ఆయన చెప్పిన వాక్యాన్ని పైన అనేక రకాల మాటల్ని అది కూర్పుతుంది. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు అనాథవి కావు. దేవుని వాక్యం చెప్తుంది, నేను నిన్ను విడువను, ఎడబాయను. దేవుని వాక్యం చెప్తుంది, నీకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధము వర్ధిల్లదు. ఇవన్నీ ప్రభు మాటలు నువ్వు విన్నావు. కొన్నేండ్ల నుంచి చర్చిలో వింటున్నావు. ఇలాంటి మీటింగ్స్‌లలో వింటున్నావు. ఈ ప్రతి మాట నీ హృదయంలో ఉంది. నీకు నీ భర్తకి ఒక చిన్న గొడవొచ్చింది. నీకు నీ బిడ్డకు ఒక చిన్న గొడవొచ్చింది. అప్పుడు ఈ సత్యం పట్టుకొని వాస్తవంతో మనము ఫైట్ జేస్తామా? ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సో, యూ ఆర్ ది రియల్ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. యూ ఆర్ ది వారియర్ ఆఫ్ క్రైస్ట్. నా మాట మీకు అర్థమవుతుందా? ఈ సత్యమైన వాక్యం పట్టుకొని వాస్తవంలో వచ్చే ప్రతి పరిస్థితిని ఎదుర్కోవాలి. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదివాం. మన యుద్ధము శరీరులతో కాదు. మన యుద్ధం ఎక్కడ? మన మైండ్‌లో. అందుకే దేవుడు అంటాడు, మనసు మార్చుకోండి. రెన్యూ యువర్ మైండ్. రెన్యూ యువర్ మైండ్. ఎందుకని? నీ మనస్సులో యుద్ధం జరుగుతుంది. దేవుడేమో ఒక మాట చెప్తాడు, నీ పరిస్థితులేమో ఒకటి చెప్తాయి. మనమేం చేస్తామో తెలుసా? పరిస్థితులకి తల వంచేస్తాం. ఎందుకంటే అవి మన కంటికి కనిపిస్తున్నాయి కాబట్టి. అందుకే వాక్యం చెప్తుంది, దేవుని మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆత్మ కనిపించదు, కానీ జీవం కనిపిస్తుంది. అందుకే దొంగతనాలు చేసుకొని బతికేవాడిలో ఒక కొత్త జీవం ప్రవేశించి వాడు దొంగతనాలు చేసేవాడికి వాక్యాన్ని బోధిస్తాడు. హల్లెలూయా! అండ్ దట్స్ వాట్ ద లైఫ్ ఆఫ్ జీసస్. వాక్యానికి ఉన్న శక్తి ఎటువంటిది అంటే, అది మనల్ని రక్షణలోకి నడిపిస్తుంది. మనల్ని కాపాడుతుంది. మనల్ని బాగు చేస్తుంది. మనమున్న ఊబి నుంచి బయటికి తీసుకొస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి ఎప్పుడైతే శబ్దం వినిపించిందో, ఇప్పుడు మీ చెవులకి ప్రభువు మాటలు నా నోటి నుంచి ఎలా మీరు వింటున్నారో, నేను వింటున్నానో, అలాగే ఒక శబ్దము ప్రభువు దగ్గరకొచ్చింది. ఏమని? యు ఆర్ మై బిలవ్డ్ సన్. ఈ మాట నమ్మితే యువర్ రెస్పాన్స్ విల్ బి డిఫరెంట్. ఈ మాట నమ్మకపోతే యువర్ రియాక్షన్ విల్ బి డిఫరెంట్. నా మాట మీకు అర్థమవుతుందా? నేను వాక్యం నమ్మితే నా ప్రతిస్పందన, నా ప్రతి చర్య వేరుగా ఉంటుంది. నేను వాక్యం నమ్మితే ఏం చేస్తానండి? యాక్షన్‌లో పెర్ఫార్మ్ చేస్తాను. మీకు సడెన్‌గా ఒక ఫోన్ వచ్చింది. అమ్మ మీకు రేపు ఇంటర్వ్యూ ఉంది అని ఫోన్ వచ్చింది. మీరు ఇంటర్వ్యూకి వెళ్లారనుకోండి, అర్థం ఏంటి? మీకొచ్చిన ఫోన్‌ని మీరు నమ్మారు అని అర్థం. మీరు ఇంటర్వ్యూకి పోలేదనుకోండి, మీకొచ్చిన ఫోన్‌లో చెప్పిన మాటని మీరు నమ్మలేదని అర్థం. ఒక వ్యక్తి నమ్మాడో, నమ్మలేదో ఎలా తెలుస్తుందండి? వాడి వాడి యొక్క కార్యమును బట్టి, విన్న వార్తకి వాడు దాన్ని అనుసరించి చేసే పనిని బట్టి తెలుస్తుంది నమ్మడం అంటే. నమ్మడం అంటే వినడం కాదు. విన్న దాని ప్రకారం చెయ్యడం. నేను చెప్పిన ఉదాహరణలో నీకు ఇంటర్వ్యూ ఉంది. లేదా వర్షం పడుతుంది. వ మీ మీ అక్క వచ్చి చెప్పింది బయట వర్షం పడుతుంది అని. నువ్వు నమ్మినావనుకో ఏం చేస్తావు? గొడుగు తీసుకొని బయటికెళ్తావు. నమ్మలేదనుకో ఏం చేస్తావు? గొడుగు తీసుకోకుండా వెళ్తావు. గొడుగు తీసుకున్న వాళ్ళని ఏమంటావు? నమ్మాడు.
నమ్మాడు కాబట్టి విన్నదాన్ని బట్టి పనిచేశాడు. అలాగే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు నా ప్రియ కుమారుడు, నువ్వు నా ప్రియ కుమార్తె అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టేటస్ చూద్దాం మనం. 4th చాప్టర్‌కి వెళ్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఎప్పుడు దేవుని వాక్యము ఆయన చెవికి వచ్చిన తరువాత ఎవరొచ్చారు? వాక్యము విత్తబడిన తరువాత ఎవరొచ్చారు? అపవాది. బాగా అర్థం చేసుకోండి ప్రియులారా. మనం వాక్యం వినేటప్పుడు మనకెందుకు శోధన వస్తుంది అంటే, అపవాది మీరు విన్న వాక్యాన్ని ఎత్తుకొని పోవడానికి వస్తాడు. అందుకే వాక్యాన్ని మనం వినడం కాదు గాని నమ్మాల. నమ్మాలి అంటే విన్న వాక్యానికి తగినట్టుగా నడుచుకోవాలి. ఇప్పుడు అపవాది ప్రభువు దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏమంటాడండి? 3వ వచనం చదవండి ఆంటీ. ప్రభువు మార్గము సిద్ధపరచుడి. ఆంటీ 4వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. హల్లెలూయా. ఏమన్నాడండి? ప్రభువు ఏ వాక్యమైతే నమ్మాడో ఆ వాక్యాన్ని అపవాది ముందుకు తీసుకొచ్చిండు. 3వ అధ్యాయంలో చదివాం ఆఖరి వచనం ఏమని? యు ఆర్ మై బిలవ్డ్ సన్. ఏముందండి అక్కడ? నీవు నా ప్రియ కుమారుడవు. ఈ మాట ప్రభు నమ్మాడు. నమ్మిన తర్వాత ఏమొచ్చింది? అపవాది వచ్చాడు. అపవాది వచ్చి ఏమడుగుతాడు? నీవు దేవుని కుమారుడవైతే. అర్థమవుతుందా? ఈరోజు మనం చదివిన వాక్యంలో యేసు పొందిన దెబ్బల చేత నీవు స్వస్థత పొందితివి అని మనం చదివినాం. వాక్యం వినడం కాదు కానీ నమ్మాలి అని చెప్పిన కదా. అంటే వాక్యం విన్నాం, నమ్మినం, దాన్ని పలుకుతున్నాం. పలికినప్పుడు వెంటనే అపవాది వస్తాడు, నీకు గుర్తు చేస్తాడు. ఏమని గుర్తు చేస్తాడు? నీవు దేవుని కుమార్తెవైతే ఈ షుగర్ ఎందుకుంది? నీవు దేవుని కుమారుడవైతే నీ కుటుంబంలో ఎందుకు మేలు జరగట్లేదు? నా మాట మీకు అర్థమవుతుందా? నీవు దేవుని కుమార్తెవైతే ఇంకా నీకెందుకు వివాహం జరగట్లేదు? నీవు దేవుని కుమారుడవైతే నీ అప్పులన్నీ ఇలాగే ఎందుకున్నాయి? ఇవన్నీ అపవాది మీకు ఎదురుగా నిల్చొని ఏం మాట్లాడు, ఆలోచన పుట్టిస్తాడు. అపవాది ఆలోచన పుట్టిస్తాడు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. దేవుడు చెప్పిన మాటకి, అపవాది చెప్పే మాటకి ఎవరు గెలవాలి? దేవుని మాటే గెలవాలి. అప్పుడే కదా నువ్వు విశ్వాసివి అని చెప్పాల్సి వస్తుంది. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు దీనికి ఏం చేశారో చూద్దాం. సత్యం ఏంటి? దేవుని మాట. దేవుని మాట ఏంటి? నువ్వు ప్రియ కుమారుడవు. అది దేవుని మాట. ఇప్పుడు వాస్తవంగా అపవాది ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడవైతే కాదు అని చెప్పట్లా. నువ్వు దేవుని కుమారుడవైతే డౌట్. ఏమంటున్నాడు అపవాది? డౌట్, సందేహం. ఎప్పుడు మన జీవితంలో ఇదే జరుగుతుంది. దేవుని వాక్యము మన జీవితంలో పని చెయ్యకుండా, నమ్మి రక్షణ పొందకుండా వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. అందుకే ప్రభు వాక్యాన్ని ఎత్తుకొని పోయే అవకాశం లేకుండా ప్రభు వాక్యంతో సమాధానం చెప్తాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు అపవాది ఆలోచన తీసుకొచ్చాడు. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుము అని చెప్పాడు. చెప్పినప్పుడు ప్రభు ఇచ్చిన సమాధానం చూడండి. ప్రభు సొంత మాట చెప్పలేదు. ఇది మనం నేర్చుకోవాలి. ఈరోజు ఒక్కొక్కరి మనోనేత్రాలు, ఆత్మీయ నేత్రాలు వెలిగించబడాలి. మనకి ఒక తప్పుడు ఆలోచన మన బుర్రలోకి అపవాది తీసుకొస్తే మన సొంత మాటలు చెప్తే పని చెయ్యదు. ఏ మాటలు చెప్పాలి?
రాయబడిన దేవుని వాక్యమును మాట్లాడాలి. హల్లెలూయా! నా మాట మీకు అర్థమవుతుందా? ఎందుకంటే మన మాటలు ఖడ్గము వంటివి అని కాదు. ఎవరి మాటలు ఖడ్గము? దేవుని మాట ఖడ్గము. దేవుని మాటనే మనము మాట్లాడితే అపవాది మాట ఓడిపోతుంది. ఒక వ్యక్తి మీ దగ్గరికి ఒక కత్తి పట్టుకొని వచ్చిండు. ఇప్పుడు మీ దగ్గర ఖడ్గం ఉండాల. డాలు ఉండాల. అప్పుడేం జేస్తావు నువ్వు? దాన్ని ఎదుర్కుంటావు. దాన్ని ఎదిరిస్తావు. గెలుస్తావు. ఈ ఖడ్గం అవసరం. ఈ ఖడ్గం ఏంటి? ఆయన వాక్యం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఎలా శోధిస్తాడో చూడండి. మనం ఏం నమ్ముతున్నామో దాని మీదే శోధనొస్తుంది. నువ్వు నమ్ముతున్నావా? యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత నువ్వు స్వస్థత పొందుకున్నావని, అపవాది దాని మీదే నిన్ను శోధిస్తాడు. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు అనాథవి కావు అని, అపవాది దాని మీదే శోధిస్తాడు. నువ్వు ఏది నమ్ముతున్నావో దాన్ని శోధించడానికి నీ దగ్గరకొస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలి? దేవుని వాక్యంలో వేరు పారి స్థిరపడి ఉండాలి. వాడు మాట్లాడే ప్రతి మాటకి కౌంటర్ ఫిట్ నువ్వు కొట్టగలగాలి. ఎలా? మళ్ళీ వాక్యం చేత. ఆ మాట శోధకుడు అనినప్పుడు ప్రభువారు ఏమంటారో చూడండి. 4వ వచనంలో, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు అని అని రాయబడి ఉన్నది. అంటే ఆల్రెడీ దేవుడు పలికిన మాటని అపవాదికి చెప్తున్నాడు. దిస్ ఇస్ వాట్ ద పవర్ ఆఫ్ వర్డ్. దేవుని వాక్యంలో ఉన్న శక్తి. అప్పుడు అపవాది స్థలం మారుస్తాడు, ఆలోచన మారుస్తాడు, పరిస్థితిని మారుస్తాడు. ఇంకా ప్రశ్న రాదు, ఇంకా డౌట్ రాదు. ఎందుకని? వాడు వేసిన బాణము, వాడు వేసిన అగ్ని బాణము ఖడ్గముతో సంహరించబడింది. మళ్ళీ రెండోసారి వచ్చాడు. ఇప్పుడేం చెప్పాడు? పరిశుద్ధ పట్టణానికి తీసుకెళ్ళి దేవాలయపు శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే, మళ్ళీ ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకు. మీరు చూడండి, 4వ వచనంలో ప్రభువారు రాయబడిన వాక్యం చెప్తాడు. ఒకసారి చదవండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఆల్రెడీ బైబిల్‌లో ఉన్న మాట అది. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అనసి నీకు ఆకలి కలుగా చేసి, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం. సో అక్కడ ఏముందండి? ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. ఈ మాట ఆల్రెడీ రాయబడిన వాక్యాన్ని ప్రభు మాట్లాడాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనం ఏం మాట్లాడతాం? మనకు ఆలోచన వచ్చింది, ఎందుకు నాకే ఈ రోగం వచ్చింది? లేదా ఎందుకు నా బ్రతుకులో ఇన్ని కష్టాలున్నాయి? అని మనకి ఈ ఆలోచన వచ్చింది. మళ్ళీ మనం ఏం తిప్పి చెప్తాం దానికి? మన ఆలోచనకి మనమే ఏం తిప్పి చెప్పాలి? దేవుని వాక్యం చెప్పాలి. ఈ ఆలోచన వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఆలోచన అపవాది మీ మెదడులో పెట్టినప్పుడు దేవుని వాక్యాన్ని ముందుకు తీసుకురావాలి. ఏమని? బికాజ్ ఐఎమ్ చూజన్. ఐ ఆమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఐ ఆమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. I have been called by the creator of this universe. ఈ మాటలు నువ్వు చెప్తున్నప్పుడు నీకు మొదటిగా వచ్చిన ఆలోచన చచ్చుబడిపోతుంది. నీ విశ్వాసము రెండింతలవుతుంది. నీ సమస్యని నువ్వు గెలవగలుగుతావు. ఎలా? దేవుని వాక్యం.
రెండోసారి మళ్ళీ అపవాదొచ్చింది. ఇప్పుడేం చెప్పిందండి? ఇది కూడా వాక్యమే చెప్తుంది. మీరు చిత్రపోతారు. కీర్తనల గ్రంథము 91 కీర్తన 11, 12 వచనాల్లో రాయబడిన వాక్యమే తీసుకొచ్చి చూపిస్తా ఉంది అపవాది. ఏమని? క్రిందికి దూకేసేయి. నిన్ను గూర్చి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదం ఎప్పుడూ రాతికి తగలకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకుంటారు గదా! కిందికి దూకేసేయి. హల్లెలూయా! ఇలా చాలా మంది సాక్ష్యాలు నేను విన్నాను. అపవాది వారితో మాట్లాడడం, వారు కిందికి దూకడం, వారు చనిపోవడం చాలా సార్లు చూసాను నేను. చూడండి, వాక్యం నిజం. నేను అదే చెప్తున్నాను 2 రోజుల నుంచి. వాక్యం సత్యము అని. నువ్వు కింద పడిపోతే దేవుడు పట్టుకుంటాడు. నువ్వు తెలియక ఒక దారిలో వెళ్తున్నావు. సడెన్‌గా నీ మీదకి ఒక వెహికల్ లాంటిది వస్తుందనుకోండి. హీల్ ప్రొటెక్ట్ యూ. నా మాట మీకు అర్థమవుతుందా? కానీ నువ్వు ఒక టాప్ ఫ్లోర్‌కెళ్ళి అక్కడి నుంచి నేను దూకేస్తే దేవదూతలొస్తారేమో నేను చూస్తాను అంటే కుదరదు. ఎందుకని? గురుత్వాకర్షణ నియమం ఉంది. లా ఉంది. లా ఏం చెప్తుంది? భూమి పైకి ఏది పడినా, పైనుంచి ఏది పడినా అది భూమిని చేరుతుంది. అది లా, నియమం అది. అది కూడా బైబిల్‌లో ఉంది. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడు చెప్పిన వాక్యాన్ని అది జ్ఞానం లేకుండా తీసుకుంటే మన జీవితమే నాశనం అవుతుంది. దేవుడు చెప్పాడు గదా! పైకెళ్ళి దూకేస్తా అంటే కుదరదు. దానికి ఇంకా అనేక వాక్యాలు తీయాల. ఆయన లా ఇచ్చాడు. నియమం ఏంటో చెప్పాడు. నియమం ప్రకారమే వెళ్ళాల. ఇప్పుడు అపవాది అలా చెప్పినప్పుడు, ఇప్పుడు ప్రభువు ఏం చెప్తాడు? నిజమే గదా! అక్కడి నుంచి దూకితే దేవదూతలొస్తారు గదా! అని చెప్పలా. ప్రభువు ఏం చెప్పాడు? 7వ వచనంలో. అందుకు యేసు ప్రభువైన నీ దేవుని, ఎవరు యేసు ప్రభువు? నీ దేవుడు. నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నది. డూ యూ నో దిస్? నీకు తప్పుడు ఆలోచనలొస్తున్నప్పుడు నువ్వు నీ ఆలోచనకి చెప్పాలి, ఐ యామ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. హూ ఆర్ యూ? చైల్డ్ ఆఫ్ గాడ్. హూ ఆర్ యూ? చూజన్ ఫ్రమ్ ది గాడ్. ఈ మాట చెప్పినప్పుడు మళ్ళీ అపవాది. ఇక్కడ మీరు గమనిస్తే వాస్తవానికి, సత్యానికి, అబద్ధానికి, సత్యానికి మధ్యలో యుద్ధం జరుగుతుంది. అబద్ధం ఏంటి? దేవుని మాట కానిది అబద్ధం. సత్యం ఏంటి? నీవు దేవుని కుమారుడవు. అది సత్యం. అసత్యం ఏంటి? దేవుని మాట కానిది. ఇక్కడ అదే. నీవు దేవుని కుమారుడవైతే దేవుని కుమారుడవు అంతవరకు సత్యం. ఇప్పుడు సత్యానికి ఏదైనా యాడ్ అయిందనుకోండి అది అసత్యం. అపవాది ముందు నుంచి అసత్యం మాట్లాడేవాడు. ఆ! మూడోసారి ఏమైతుందండి? మళ్ళీ ఇంకో దగ్గరికి తీసుకెళ్ళి నాకు మొక్కమని అపవాది అడుగుతాడు. అప్పుడు ప్రభువు అంటాడు, "నీ దేవుడికి మొక్కి ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని చెప్తాడు. అప్పుడు అపవాది విడిచిపెట్టి వెళ్తుంది. ఎప్పుడు అపవాది వెళ్ళిపోతుందండి మన జీవితంలోంచి? వెన్ యూ స్టిక్ ఫర్ ట్రూత్. వాక్యానికి నువ్వు నిలబడ్డప్పుడు సమస్య నీ నుంచి వెళ్ళిపోతుంది. సమస్య నీ నుంచి వెళ్ళిపోవడానికి ఇక్కడెక్కడా కూడా వాక్యానికి మించిన పరిష్కారం మనకు కనపడదు. అందుకే వాక్యాన్ని చదవండి. వాక్యాన్ని చదవండి. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. నువ్వు ఎంత వాక్యాన్ని చదివితే, చదివిన వాక్యాన్ని ఎంత అర్థం చేసుకుంటే, అర్థం చేసుకున్న వాక్యాన్ని ఎంత ధ్యానిస్తే అంత విశ్వాసం మనలో పెరుగుతుంది. ఆ విశ్వాసము మనల్ని అపవాది మీద గెలవడానికి సహాయపడుతుంది. హల్లెలూయా! ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా నీ పాదములకి స్తోత్రములు. దేవా, మాకు కలుగుతున్న అనేక సమస్యల్లో, శోధనల్లో ప్రభువా, దేవా, మీరు మాకు మీ వాక్యం ద్వారా మాట్లాడుతా వస్తున్నారు. ప్రభువా, మీకు స్తోత్రాలు. మీ కృపలో నాయనా మీరు మమ్మల్ని నిత్యము భద్రపరుస్తా ఉన్నారు. మీ వాక్యము నాయనా ప్రభువా, మా చేత నాయనా ప్రభువా ప్రతిరోజు కూడా నాయనా అయా మరి
ప్రభువా జీవాన్ని నింపుతా ఉన్నారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను. ఇక్కడున్న అందరినీ కూడా మీ హస్తాలకు అప్పజెప్తూ, వాక్యం చేత మీరు మమ్మల్ని స్పృశించినందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ వారు ఒకవేళ రోగంతో ఉంటే వారు ఇప్పుడే స్వస్థత నొందుకుందురుగాక. ఒకవేళ ఇబ్బందుల్లో ఉంటే ఇప్పుడే విడుదల పొందుకుందురుగాక. ఏదైనా సమస్యలో ఉంటే ఇప్పుడే వారి ప్రతి సమస్య వారి నుంచి వెళ్ళిపోవునుగాక. దేవా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డానికి మీ కృపని చూపించినారని నేను విశ్వసిస్తూ వింటున్న ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పజెప్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ నేను అడిగిన ప్రతి మనవిని మీ నామములో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.